హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుల రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్ సిరిసిల్ల. మన చేతులు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే అనేక జబ్బులు తేలికగా జాగ్రత్తతో తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి డయోరియా, కలరా, కామెర్లు, టైఫాయిడ్ల నుండి జాగ్రత్తగా ఉండవచ్చు. మనం తినే తిండి, తాగే నీరు శుద్ధిగా ఉన్నట్లయితే మన ఆరోగ్యం అంతే సురక్షితంగా ఉంటుంది. శుభ్రతపై అశ్రద్ధ చేసినట్లయితే మన శరీరంలో జబ్బులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రమాదకరమైన హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా, మనం సహజంగా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటాము. ఇది మన శరీరంలోకి చేరుతుంది. మొదట్లో కడుపు ఉబ్బరంగాను, కడుపు మంటగాను, గ్యాస్ రావడం, నోటి దుర్వాసన వంటి లక్షణాలతో సమస్య మొదలయ్యి అల్సర్గా మారి చివరగా క్యాన్సర్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. దాదాపు 80% మందిలో ఈ లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. 20% మందిలో మాత్రమే తేలికపాటిగా కనిపించే అవకాశం ఉంది. వాంతులు, విరోచనాలు, రక్తం పడుతున్నట్లయితే సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్లుగా మనం భావించాలి. నోటిలోని లాలాజలం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఒక కుటుంబంలో ఎవరికైనా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు తల్లి నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తల్లి పొట్టలో హెచ్ పైలోరిక్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఆవిడ లాలాజలాన్ని చేతితో తుడుచుకున్న తర్వాత పిల్లలు తాకినప్పుడు గాని లేదా ఆహారం తినిపించినప్పుడు గాని ఇతరులకు చేరే అవకాశం ఉంది. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా జీర్ణాశయం పైన ఉపరితల భాగంపై ఉండి అక్కడ ఉన్న జిగట వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది వ్యాధి తీవ్రతమయ్యేంత వరకు కూడా మనం గుర్తించలేకపోతాం. అట్లాంటి సందర్భాల్లో చికిత్స చేయడం కూడా కష్టం అవుతుంది. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించిన 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత మన పొట్టలో ఉన్న ఆమ్లాలు శాతం గణనీయంగా తగ్గిపోయి అట్లాంటి సందర్భంలో 1% మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో ఈ లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. వారికి చికిత్స చేయడం కూడా కష్టమే. ఎందుకంటే పెద్దల మాదిరిగా యాంటీబయాటిక్స్ పిల్లలకి ఇవ్వలేము. పట్టణాలతో పోలిస్తే పల్లెటూళ్ళల్లోనే ఈ హెచ్ పైలోరిక్ బ్యాక్టీరియా అధికంగా వ్యాపించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పరిశుభ్రత లోపించడం, శుద్ధమైన నీరు లభించకపోవడం ఒక కారణం. అందరికీ నీళ్లు తాగినప్పుడు, ఏదైనా ఆహారం తిన్నప్పుడు, కారం తీసుకున్నప్పుడు, పిజ్జాలు తీసుకున్నప్పుడు కడుపు మంటగా అనిపిస్తుంది అని అంటారు. నిజానికి వీటి వల్ల కాదు. అప్పటికే జీర్ణాశయంలో ఈ బ్యాక్టీరియా చేరి ఇన్ఫ్లమేషన్ చేయడం వల్ల ఈ నీళ్లు తాగినా, కారం తిన్నా కడుపు మంటగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ పైలోరిక్ వ్యాధి వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ వ్యాధి, గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్షన్స్ వ్యాధి, పెప్టిక్ అల్సర్స్, క్యాన్సర్స్ లాంటివి సంభవించే అవకాశం ఉంది. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల కూడా మనకు ఉపయోగం ఉంది. ఈ బ్యాక్టీరియా మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎలా వస్తుందంటే ఒక ఆహారం ద్వారా, వాతావరణం ద్వారా సంక్రమణ అంటే ఒక నుండి మరొకరికి రావడం, అలాగే అసలైన ప్రసవం అంటే తల్లి నుండి శిశువుకి ప్రసవం ద్వారా చేరుకోవడం. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆహారం మరియు నీరు శుభ్రతగా ఉంచుకోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, సరైన పద్ధతిలో వంటకాలు చేయడం, ఆహారం మరియు నీరు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలను పాటించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి చేయాలి. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్నదే అని తెలుసుకోవడానికి చేయవలసిన పరీక్షలు ఏంటి అంటే రక్త పరీక్ష, మలం పరీక్ష, శ్వాస పరీక్ష, ఎండోస్కోపీ, బయాప్సీ లాంటివి చేసుకున్నట్లయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైలోరీ బ్యాక్టీరియాని నిరోధించడానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంటే యాంటీబయాటిక్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, బిస్మత్ సబ్సిలిసిలేట్, ఆహారంలో మార్పులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.